Hi friends, welcome back to our spoken English class. Today we are talking about future perfect continuous tense. మనం అంతకుముందు క్లాస్లో ఓన్లీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? భవిష్యత్తులో అయిపోయిన దాని గురించి ఎలా మాట్లాడాలో చెప్పుకున్నాం. ఇప్పుడు భవిష్యత్తులో జరుగుతూ ఉన్న దాని గురించి మాట్లాడుకోవడమే ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, దీని స్ట్రక్చర్ చూస్తే మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇక్కడ మనకి ఎక్స్ట్రా బీన్ అనేది యాడ్ అవుతుంది. V1 వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ మొదటి రూపం వస్తుంది అనమాట. అంటే వర్క్ జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ యొక్క వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని మనం వాడాలి. నెక్స్ట్ ఇంగ్ అనేది వాడుతుంది. ఎక్కడైనా ఏ టెన్సెస్ లోనైనా జరుగుతున్న దాని గురించి చెప్పేటప్పుడు వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అండ్ ఇంగ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, దీని మీనింగ్ చూడండి. ద టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ బిగాన్ అట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో స్టార్ట్ అయ్యి విల్ కంటిన్యూ అప్ టు ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే గతంలో స్టార్ట్ అయ్యి భవిష్యత్తులో కూడా కొంతవరకు కంటిన్యూ అయ్యే దాని గురించి తెలియజేసేదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ఓకే, అది గతంలో ఏదో ఒక సమయంలో ప్రారంభమైన చర్యను సూచించడానికి ఉపయోగించే కాలం భవిష్యత్తులో నిర్దిష్ట సమయం వరకు కొనసాగుతుంది మరియు భవిష్యత్తును కొనసాగించడం సాధ్యమవుతుంది. అంటే భవిష్యత్తులో అంటే ముందు కూడా నడుస్తూ ఉంటుంది అన్నమాట, జరుగుతూ ఉంటుంది ఆ వర్క్. అలాగే భవిష్యత్తులో కూడా జరిగేదాన్ని గురించి తెలియజేసేదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో కూడా మనకు స్టేట్మెంట్స్ 4 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్, ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. ఇందులో ఫస్ట్ పాజిటివ్ స్టేట్మెంట్స్ చూస్తే ఇక్కడ హ్యావ్ తర్వాత బీన్ ప్లస్ V1 ప్లస్ ING అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. చూడండి, I will have been writing an exam tomorrow. నేను రేపు పరీక్ష రాస్తూ ఉంటాను. అంతకుముందేమో నేను రేపు రేపటి వరకు పరీక్ష రాసేసాను అనేది మాట్లాడుకున్నాం మనం. ఇక్కడ ఏంటి? I will have been writing an exam tomorrow. నేను రేపు పరీక్ష రాస్తూ ఉంటాను. టుమారో బై 6 o'clock అనుకోండి. ఇక్కడ I will have been writing an exam tomorrow by 6 o'clock. అంటే రేపు నేను 6 o'clock వరకు పరీక్ష రాస్తూ ఉంటాను అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. అంటే కంటిన్యూ చేస్తూ ఉంటాను, ఇంకెంతవరకు అనేది తెలీదు, ఎగ్జామ్ రాస్తూ ఉంటాను రేపు. నెక్స్ట్ వచ్చినా కూడా అనే ప్రొనౌన్ వచ్చినా కూడా మనకు we will have been అనొచ్చు. ఇక్కడ షెల్ అనేది కూడా వాడుకోవచ్చు. ఇక్కడ విల్ ప్లేస్ లో వి అనే ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనం విల్ ప్లేస్ లో షెల్ అనేది వాడచ్చు. we will have been అనొచ్చు, we shall have been అనొచ్చు. నెక్స్ట్ I will వచ్చినప్పుడు కూడా I shall అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ he will have been writing an exam tomorrow. ఇక్కడ ప్రొనౌన్ ప్లేస్ లో he పెట్టచ్చు, షీ వచ్చినా, ఇట్ వచ్చినా, దే వచ్చినా, రాము వచ్చినా, రాణి వచ్చినా, ఇక్కడ నౌన్ ఏదైనా ప్రొనౌన్ ఏదైనా మిగతా సెంటెన్స్ అంతా మనకు సేమ్. రాము విల్ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. రాము రేపు ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. ఓకే, ఇదనమాట. నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఓన్లీ నాట్ అనేది యాడ్ అవుతుంది. I will not have been writing an exam tomorrow. నేను రేపు పరీక్ష రాస్తూ ఉండను. అంతకుముందేమో రాస్తూ ఉంటాను అన్నాము. ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్ దగ్గరకు వచ్చేసరికి రాస్తూ ఉండను. I will not have been writing an exam tomorrow. I will not అనొచ్చు, I shall not అనొచ్చు. నెక్స్ట్ we will not అనొచ్చు, we shall not అనొచ్చు. నెక్స్ట్ ప్రొనౌన్స్ వచ్చేసరికి I ప్లేస్ లో he వచ్చింది అనుకోండి, మిగతా సెంటెన్స్ అంతా సేమ్. He will not
హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. అతను రేపు పరీక్ష రాస్తూ ఉండడు. షీ ఆమె రేపు పరీక్ష రాస్తూ ఉండదు. ఇట్ అది రేపు పరీక్ష రాస్తూ ఉండదు. దే వారు రేపు పరీక్ష రాస్తూ ఉండరు. ఇక్కడ మీరు ఐ ప్లేస్ లో ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. దే దే విల్ నాట్ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. వారు రేపు పరీక్ష రాస్తూ ఉండరు అదనమాట. రాము, రాణి ఇది నౌన్స్. నౌన్స్ వచ్చినా కూడా సెంటెన్స్ సేమ్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అంటే ఏంటి? క్వశ్చన్. ఇందులో సబ్జెక్ట్ అనేది నెక్స్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. షెల్ విల్ అనేది ముందు వస్తాయి. చూడండి, షెల్ విల్ అనేది ముందు వస్తాయి. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. హ్యావ్ బీన్, ఈవెన్ ప్లస్ ఐఎన్జి ఇవన్నీ సేమ్. మనకు అంతకుముందు ఏమొచ్చినాయి? ఐ విల్ హ్యావ్ బీన్ అని వచ్చింది. ఓకే, ఐ విల్ హ్యావ్ బీన్ అని వచ్చింది. ఇక్కడ విల్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. నేను రేపు పరీక్ష రాస్తూ ఉంటానా అని క్వశ్చన్ అనమాట. ఓకే, విల్ ఐ హ్యావ్ అనొచ్చు, షెల్ ఐ హ్యావ్ అనొచ్చు. విల్ వీ హ్యావ్ అనేది వచ్చినా కూడా షెల్ వీ హ్యావ్ అనేది కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ విల్ హీ హ్యావ్, విల్ షీ హ్యావ్, విల్ ఇట్ హ్యావ్, విల్ దే హ్యావ్, విల్ రాము హ్యావ్, విల్ రాణి హ్యావ్. ఇక్కడ ఏది వచ్చినా కూడా మిగతా సెంటెన్స్ అంతా సేమ్. ఓకే, నెక్స్ట్ నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్ లో చూస్తే ఇక్కడ కూడా స్ట్రక్చర్స్, 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి. విల్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ అని వస్తుంది, లేకపోతే విల్ నాట్ మధ్యలో సబ్జెక్ట్ రావచ్చు. ఎగ్జాంపుల్ చూస్తే విల్ నాట్ ఐ హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. రేపు నేను పరీక్ష రాస్తూ ఉండనా అనేది. చూడండి, విల్ నాట్ వై, షెల్ నాట్ వై అంటే ఐ వి వచ్చినప్పుడు విల్ నాట్ అనేది వాడచ్చు, షెల్ నాట్ అనేది వాడచ్చు. విల్ నాట్ హీ అనేది వాడుకోవచ్చు, విల్ హీ నాట్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ స్ట్రక్చర్ ప్రకారం చూస్తే విల్ నాట్ హీ, సెకండ్ స్ట్రక్చర్ ప్రకారం చూస్తే విల్ హీ నాట్. ఏదైనా మనకు కరెక్టే అన్నమాట. నెక్స్ట్ విల్ నాట్ షీ, విల్ షీ నాట్, విల్ నాట్ హీ, విల్ ఇట్ నాట్. ఇక్కడ విల్ నాట్ ని ఓంట్ అని కూడా వచ్చు. OWN పైన కాలన్ వస్తుంది, టీ ఓంట్ అంటాం. విల్ నాట్ దే, విల్ దే నాట్, విల్ నాట్ రాము, విల్ రాము నాట్, విల్ నాట్ రాణి, విల్ రాణి నాట్. ఏదైనా అనొచ్చు. ఇక్కడ విల్ నాట్ రాము హ్యావ్ బీన్ రైటింగ్ అన్ ఎగ్జామ్ టుమారో. రాము రేపు ఎగ్జామ్ రాస్తూ ఉండడా అనేది మీనింగ్ అన్నమాట. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంతవరకు మనం టెన్సెస్ లో ఉన్న 3 టైప్స్ లో గురించి నేర్చుకున్నాం. ఒక్కొక్క టైప్ మళ్ళీ 4 టైప్స్ కి డివైడ్ అయింది. ఓవరాల్ గా మొత్తం 12 టెన్సెస్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, అదేంటి? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ప్రజెంట్ టెన్స్ లో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలాగా ప్రజెంట్ టెన్స్ లో 4 టైప్స్ నేర్చుకున్నాం, పాస్ట్ టెన్స్ లో 4 టైప్స్ నేర్చుకున్నాం, ఫ్యూచర్ టెన్స్ లో 4 టైప్స్ నేర్చుకున్నాం. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంగ్లీష్ స్పీకింగ్ ఈజ్ వెరీ ఈజీ దాన్ తెలుగు. ఓకే, ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఫర్దర్ ఎగ్జైటింగ్ ఇంగ్లీష్ గురించి నేర్చుకుందాం. మీరు ఈ యొక్క వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఇంగ్లీష్ మాట్లాడడం వెరీ ఈజీ. ఓకే, మీరు చిన్నప్పుడు నేర్చుకోకుండా కూడా ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మీకు పర్ఫెక్ట్ అయిపోతారు. బట్ మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండాలి, పేపర్స్ చదువుతూ ఉండాలి. టీవీలో ఇంగ్లీష్ స్టోరీస్, చిన్నపిల్లల స్టోరీస్ ఇంగ్లీష్లో చూస్తూ ఉండండి. సీరియల్స్ కూడా ఇంగ్లీష్లో చూడండి. ఓకే, ఏది చదివినా ఇంగ్లీషే, చూసినా ఇంగ్లీషే, చేసినా ఇంగ్లీషే. ఓకే, అంతా మీ అన్ని ఇంగ్లీష్లో చేసుకుంటే మాట్లాడడం వెరీ ఈజీ. ఓకే.
థ్యాంక్ యూ.